హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి అనవసరమైన షాపింగ్ తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తా అండి. నేను కూడా ఇవి ఫాలో అవుతూ ఉంటాను. ఇక ఫెస్టివల్స్ వచ్చినాయంటే చాలా షాపింగ్ మాల్స్‌లలో ఆఫర్స్ పెడుతూ ఉంటారు కదా! వాటి నుంచి మనం తప్పించుకోవడానికి కొన్ని చిట్కాలైతే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. మనము ఇంకా పండగల టైంలోనే అలాగే బర్త్‌డేస్ టైంలో అలాగే పక్కన వాళ్ళు వెళ్తున్నారని అలా టైమ్ పాస్‌కి వెళ్ళి కూడా మనం చాలా అమౌంట్ అనేది వేస్ట్ చేస్తూ ఉంటాము షాపింగ్‌కు. నేనైతే కొన్ని చిట్కాలైతే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మీరు ఎలా ఈ షాపింగ్‌లో నుంచి మీరు బయటికి రావాలనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తా అండి. ఇదైతే నాకు తెలిసిన కొన్ని టిప్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు వీడియో అనేది చివరి వరకు చూడండి. నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం మరి. ముఖ్యంగా టైమ్ పాస్ కోసం షాపింగ్ అనేది అస్సలు చేయొద్దండి. మీకేదో బోర్ కొట్టి లేకపోతే ఇంట్లోనే ఉన్నాం కదా! కొంచెం బయటికెళ్దాం అనేది షాపింగ్‌కి అనేది వెళ్ళొద్దు. అలా వెళ్తే మన దగ్గర డబ్బులున్నాయి కదా అని ఆఫర్‌లో తక్కువ వస్తున్నాయని చెప్పి మనం వెళ్ళి తీసుకున్నామనుకోండి, ఆఫర్స్‌కేముందని మన దగ్గర అవసరం లేకపోయినా ఆఫర్స్ ఉన్నాయని చెప్పి ఈజీగా కొనగలము. ఇక్కడ డబ్బులున్నాయి కదా అంటే డబ్బులు ఉంటాయి. కానీ ఆ డబ్బుల్ని మనం కరెక్ట్‌గా పెట్టాలి. ఓకే. మీకు అవసరమైతే తీసుకోండి. అనవసరమైనప్పుడు ఊకే టైమ్ పాస్‌కి వెళ్ళి ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్ళడం, హ్మ్. లేకపోతే కొత్త షాపింగ్ మాల్ ఓపెన్ చేసినారని అలా తీసుకోవడం కూడా చాలా తప్పు. దాని ద్వారా మనకు చాలా అమౌంట్ అనేది వేస్ట్ అవుతుంది. అలాగే ముఖ్యంగా ఆన్‌లైన్ షాపింగ్స్ అండి. ఆన్‌లైన్ షాపింగ్స్ అయితే మీకు ఫోన్‌లో కొన్ని యాప్స్ ఉంటాయి కదా! ఆన్‌లైన్ యాప్స్ మీషో, అమెజాన్ అట్లా ఫ్లిప్‌కార్ట్ వాటిని మీకు అవసరమైనప్పుడు అంటే మీకిప్పుడు ఇది తీసుకోవాలనుకున్నారు. అప్పుడు మాత్రమే దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోండి. ఎందుకంటే 2, 3 యాప్‌లలో చూస్తే మీకు ఏ దాంట్లో తక్కువుందనేది కూడా మీకొక ఐడియా వస్తుంది. దాని ద్వారా మీరు ఏ దాంట్లో తక్కువుందో చూసుకొని మీకు నచ్చితే తీసుకోవచ్చు. అంతేగాని ఫోన్‌లోనే అట్లాగే ఉందనుకోండి మనకు టైమ్ పాస్ కోసం అన్నీ చూసుకుంటూ ఈజీగా అరే! రూ. 100 కదా! 120 రూపీసే కదా! మనకు లేకపోతే ఇప్పుడు ఆఫర్ ఉంది. లేకపోతే ఇంత తగ్గిస్తున్నారని మనం తీసుకుంటాం. ఇప్పుడైనా గానీ షాపింగ్ మాల్స్‌లలో గానీ ఇది ఆన్‌లైన్ షాపింగ్‌లలో గానీ, యాప్‌లలో గానీ ఎప్పుడు ఏ దాంట్లో తగ్గియరండి. వాళ్ళు ఫస్ట్ రేట్ ఎక్కువ పెట్టేసి పర్సెంటేజ్ మనకు తగ్గినట్టు చూపిస్తారంతే. మనం తగ్గిందనుకోని తీసుకుంటాం అంతే తప్ప ఎవ్వరు ఏం తగ్గియరు. అది బిజినెస్ ట్రిక్స్ అండి అవన్నీ. మనకు అవసరమైతే తీసుకోవచ్చు అంతే. ఇంకా ఆన్‌లైన్ షాపింగ్స్ అయితే చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈజీగానే మనకి ఇంటికి వచ్చేస్తాయి కదా! మనం ఓన్లీ 10 నిమిషాల్లో బుక్ చేసుకుంటే వస్తుంటాయి అనే ఉద్దేశంతో ఇలా మనం చాలా వాళ్ళ వాళ్ళు మైండ్ సెట్ ప్రకారం క్రియేట్ చేసేసింటారు ఇవన్నీ. మనం ఆ ట్రాప్‌లో పడిపోతాం ఈజీగా. ఇంకా ఇదైతే చాలా పెద్ద మిస్టేక్ అని మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా! ఆ ఫ్రెండ్స్ ఎక్కువగా షాపింగ్‌కి వెళ్తూ ఉంటారు. వాళ్ళని చూసి మనం కూడా ఏదో ఒకటి కొనాలనేది వాళ్ళతో పాటు వెళ్ళాకైతే మనం కొన్నాం కదా! ఆఫర్స్ అనో లేకపోతే వాళ్ళు కొంటున్నారని చెప్పి మనం కూడా కొంటాము. అట్లాంటి ఫ్రెండ్స్‌కి కొంచెం దూరంగా ఉండడం మంచిది. మనం అనవసరంగా మనీ అనేది వేస్ట్ చేస్తూ ఉంటాం. మనకు అవసరమైతే తీసుకోవచ్చండి అంతే. మనకెంత అవసరం ఉందనేది కూడా మనం చూసుకోవాలి. అలాగే మీరు షాపింగ్ వెళ్ళే ముందు ఒక లిస్ట్ ప్రిపరేషన్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఫెస్టివల్ టైం కదా! ఓకే. ఇది ఇన్ని చీరలు తీసుకోవాలి, లేకపోతే ఇన్ని డ్రెస్సులు తీసుకోవాలి, లేకపోతే ఏదైనా గానీ మాకివి కావాలని ముందు లిస్ట్ ఔట్ చేసుకుంటే మాక్సిమం అవి తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఒకేళ 1, 2 ఎగస్ట్రా అయితే పర్లేదు. అంతే తప్ప ఆఫర్స్ ఉన్నాయని చెప్పి బ్యాగులు తెచ్చుకొని మళ్ళీ అవి అరే ఇంటికొచ్చినాక ఆ రోజు ఏమనిపియదు చూసుకున్నాక. నెక్స్ట్ డేకు ఇది మనకు అనవసరం కదా! ఇది వేస్ట్ కదా! ఇంత అమౌంట్ వేస్ట్ మనకే అప్పుడు అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయలేం కదా! ఇక నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ అనేది ప్రిపరేషన్ చేసుకోమన్నాను గదా! అవసరమైతే తీసుకుంటాం మనం. లేకపోతే తీసుకోము. ఈ లిస్ట్‌లో ఏది ఉంటదో అది మాత్రమే తీసుకుంటాము. ఆఫర్స్‌కి మాత్రం అస్సలు టెంప్ట్ అవ్వద్దండి. టెంప్ట్ అయ్యి మనము ఎగస్ట్రా వస్తువులు తీసుకున్నామంటే ఇంక దాంతో పాటు ఎక్కువ తీసుకొని మనకు బిల్ అనేది చార్టెడ్ అవుతుంది. లిస్ట్‌లో లేని వస్తువులైతే అస్సలు కొనొద్దు. కొనడం వల్ల మనకి చాలా నష్టము. ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి కదా! మళ్ళీ ఇంత తక్కువకు రావని చెప్పి అస్సలు తీసుకోవద్దు. ఒకవేళ మీకు బర్త్‌డేస్‌కు అంటే మీకు ఫ్యూచర్‌లో అవసరమైతాయి అంటే ఇప్పుడే కొనేసేయాలి. మళ్ళీ మధ్యన కొనకూడదు. సరే మీకు ఆఫర్స్‌లో తీసుకున్నా గూడా ఇప్పుడు ఒక 2 మంత్స్‌లో మళ్ళీ బర్త్‌డేస్ ఉన్నాయి, మ్యారేజ్ డేస్ ఉన్నాయి, లేకపోతే ఎవరికైనా పెట్టాల్సినవి ఉన్నాయంటే ఇప్పుడే తీసుకోండి. మళ్ళీ ఆ టైంకి మళ్ళీ వెళ్లి షాపింగ్ చేయకుండా ఇప్పుడే తీసుకుంటే మీకు ఇంకా బెనిఫిట్ అవుతుంది. అట్లా యూజ్ చేసుకోవాలి తప్ప ఊరికే కొని పెట్టుకోకూడదు. ఇక నెక్స్ట్ అయితే ఎప్పుడైనా సరే మీరు ఫోన్‌పే, గూగుల్ పే అవి వాడకుండా క్యాష్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే క్యాష్ ఇస్తే మనకు తెలుస్తుంది. ఓకే. మనకు ఇంత అమౌంట్ మనం ఖర్చు పెడుతున్నామని మన చేతులతో ఇస్తే ఆ ఫీల్ అనేది మనకు తెలుస్తుంది.
ఫోన్‌పే, గూగుల్ పేలో ఏముందండి స్కాన్ చేయడం, ఫోన్‌లోంచి ఫోన్‌పే చేయడం అది అంతా ఇప్పుడు ఎక్కువ ఖర్చులు పెట్టడానికి కూడా ఇది కూడా పెద్ద మైనసే. క్యాష్ అనేది యూజ్ చేయట్లేదు. ఇప్పుడు క్యాష్ యూజ్ చేసామంటే మీ ఖర్చులన్నీ షాపింగ్‌కి వెళ్ళే ముందు ఖర్చులన్నీ చాలా అదుపులో ఉంటాయి. ఎక్కువగా క్యాష్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. క్యాష్ యూజ్ చేయడం వల్ల కూడా మీకు షాపింగ్ చేసే టైంలో ఎక్కువగా మనీ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇక ముఖ్యంగా మీ ఫోన్‌లో అనవసరమైన యాప్స్ అన్నీ తీసేయమని చెప్పాను గదా! ఇక ఆ యాప్స్ అనేది అవసరం ఉన్నా లేకపోయినా ఇప్పుడైతే మీరు తీసేయండి. మీకెప్పుడన్నా అత్యవసరంగా కంపల్సరీ తీసుకోవాలి అనుకుంటే ఒకేళ ఇది ఎంత రేటు పడుతుందనేది మీకు ఒక ఐడియా కోసమైనా సరే అప్పుడు డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోండి. అంతే తప్ప ఫోన్‌లో ఉన్నాయనుకోండి మనం ఖాళీ టైంలో లేకపోతే ఏదన్నా ఇప్పుడు ఫెస్టివల్ గదా! మనకు ఆఫర్స్ ఉన్నాయని తెలిస్తే అయిపాయె. ఓపెన్ చేసేసి అన్నీ కార్ట్‌లో వేసేసుకొని తీసేసుకుంటాము. మన మీద మనకు కంట్రోల్ అనేది ఉండదు. ఎప్పుడైనా కానీ ఆఫర్స్ ఉన్నా లేకపోయినా మంచి వస్తువు అలాగే ఎక్కువ కాలం వర్క్ అయ్యే విధంగా తీసుకోండి. ఒకవేళ మీకు ఒక వస్తువు నచ్చిందంటే ఆ వస్తువు తీసుకోవాలంటే ఒక 24 అవర్స్ లేకపోతే 3 డేస్ అట్లా వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఓకే. ఇది మనకు అవసరం అనుకుంటే అప్పుడు తీసుకోవాలి. అంతే తప్ప ఆన్‌లైన్ షాపింగ్ దాంట్లో మీరు తీసుకొని కార్ట్‌లో పెట్టేసుకోండి. తీసుకున్న తర్వాత మీకు ఓకే. ఇది అత్యవసరం అనుకుంటే అప్పుడు తీసుకోండి. ఒక 3 డేస్ అయితే ఆగాలి. అప్పుడు మన మైండ్ సెట్ కూడా మారిపోతుంది. దాంట్లో మనం చాలా తీసేస్తాము. ఏదైనా కానీ మనకు అవసరం అనుకుంటే మాత్రమే తీసుకోవాలి. అనవసరంగా టైమ్ పాస్ కోసం అలా తీసుకోకూడదు. ఇంకా నేనైతే ప్రతి మంతు ఒక అమౌంట్ అనేది షాపింగ్‌కి అనేది పెట్టుకుంటాను. కానీ అది వాడనండి. ఆ అమౌంట్ అనేది సేవింగ్స్‌లో పెట్టేసుకుంటూ ఉంటాను. వెండి లేకపోతే గోల్డ్ ఏదో ఒకటి మనకు ఇంట్లో ఖర్చులకైనా యూజ్ చేస్తూ ఉంటాను. అలాగే నేను ఈ ప్రతి ఏదో ఒక ఈ మంత్ ఏమి నేను కొనను అనేది ఒక్కొక్కసారి టార్గెట్ కూడా పెట్టుకుంటాను. లేకపోతే సంవత్సరం మొత్తంలో నేను ఇంతనే షాపింగ్‌కి ఖర్చు పెడతానని కూడా మనం ముందే ఒక డైరీలో మెన్షన్ చేసుకున్నాం అనుకోండి. ఆ అమౌంట్ వరకే మనం ఖర్చు పెట్టుకుంటూ ఉంటాము. దాని ద్వారా మనీ సేవ్ చేస్తాము. మనకు కూడా షాపింగ్ మీద ఒక ఎక్కువగా మంచిగా ఆలోచన అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ మైనస్ అయితే చేయొద్దండి. తక్కువగా వస్తున్నాయి కదా! తక్కువ రేట్‌లో వస్తున్నాయి కదా! అని క్వాలిటీ లేని వస్తువులు అస్సలు తీసుకోవద్దు. దాని ద్వారా అవి ఎక్కువ రోజులు రావు. మన అనవసరంగా డబ్బులు కూడా వేస్ట్ అవుతూ ఉంటాయి. కొత్తది కొనాలి అంటే పాత వస్తువును మాత్రం కంపల్సరీ తీసేయాలండి. మనం పాత వస్తువు తీసేస్తేనే మనం కొత్త వస్తువు యాడ్ చేసుకోవాలి. అలా అయితేనే మీరు కొత్త వస్తువు తీసుకోండి. చాలామంది ఇండ్లల్లో ముఖ్యంగా కిచెన్‌లో అండి ఒక మిక్సీకి సంబంధించి మిక్సీ జార్, జ్యూసెస్ అట్లా చాలా ఉంటాయి. ఒక మిక్సీ కొద్దిగా ఖరాబ్ అయ్యి ఉంటది. దాన్ని రిపేర్ చేసుకోవడానికి బదులు కొత్త మిక్సీ తెచ్చుకుంటారు. అలా ఇంట్లో కిచెన్ వస్తువులైతే ఎన్ని ఉంటాయో మనకి ఏదో ఒక్క అవసరానికి 3, 4 వస్తువులుంటాయి. దాని ద్వారా మనకు కిచెన్‌లో ప్లేస్ సరిపోదు. అలాగే మనకు మనీ కూడా వేస్ట్ అవుతుంది. ఇక బట్టల విషయానికొస్తే ఇంక అసలుకు మనం దీని గురించి డిస్కషన్ చేయాలి. చాలా పెద్ద టాపిక్ ఇది. పిల్లలకైనా, మనకైనా, ఎవరికైనా గానీ మనకిప్పుడు అవసరం ఉంటే తీసుకోవాలి. ఫెస్టివల్స్ టైంలో అయితే కంపల్సరీ తప్పదు కాబట్టి తీసుకుంటాం. అంతేకానీ మధ్యలో కూడా ఒక టైమ్ పాస్ కని పోవడము, అలా తీసుకొని తెచ్చేసుకోవడము. ఇక బ్రాండ్స్ గురించొస్తే బ్రాండ్‌ల పిచ్చి పట్టుకొని ఉంటది చాలామందికి. దానికి ఎంతెంత అమౌంట్ పెడుతున్నారో కూడా అర్థం కాదు. నేనైతే ఎక్కువగా మన బడ్జెట్ ప్రకారం తీసుకొని వాడుకుంటూ ఉంటాను. బట్టల మీదైతే ఎక్కువగా డబ్బులు పెట్టను. నాకైతే ఇష్టం ఉండదు. దాని బదులు నేను అలాగే ఫుడ్ మీద గోల్డ్ కన్నా ఫస్ట్ ఫుడ్ మీద ఎక్కువగా పెడతాను. ఫ్రూట్స్ వాటి మీద అది కూడా హెల్తీ ఫుడ్ మీదనే పెడతాను. ఈ బట్టల మీద అలాగే ఇంట్లో వస్తువుల మీద నేను ఎక్కువగా డబ్బులనేది వేస్ట్ చేయను. ఇదండి నేను అనవసరంగా వేస్ట్‌గా షాపింగ్ తగ్గించుకోవడానికి నేను యూజ్ చేసే కొన్ని టిప్స్. మీకు దీంట్లో ఏదన్నా తప్పుగా అనిపించింటే సారీ అండి. నేనైతే ఇలానే చేస్తాను. అందుకు మీకు షేర్ చేశాను. ఏమన్నా యూజ్ అవుతుందేమో అని. ఈ దసరా వస్తుంది కదా! మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని ఇది అయితే షేర్ చేస్తున్నాను. ఇక ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్.